నువ్వు వస్తే ఎంత చండాలంగా ఉంటుందంటే నీ ఇంట్లో ఆడబిడ్డలను కూడా మేము ఇంత నీచంగా మాట్లాడతాం. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. 100% కరెక్ట్ అండి. ఇవన్నీ తట్టుకొని తిడుతుంటే నా మైండ్ ఎట్లా అయిపోయిందంటే రాటు తెలిపోయింది నాకు లోపల. ఎంత కన్వీనియంట్గా ఉండే పాలిటిక్స్ అంటే మన ఈ మధ్యన విశ్లేషకులు ఆయన నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. ఆ విషయం మాకు తెలుసులే. నాకున్న ఐడి ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షా కలిసి మన రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే చతుర్థం వచ్చి మనకెందుకు ఉండాలి? ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 20 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాత నవ్వుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే, దేని వాల్యూ దాంది. 100% కరెక్ట్ అండి. ఇది ఎలా తెలిసింది అంటే మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో అంటే మీరు వైసీపీని కొమ్ము కాయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయాలని చూస్తున్నారా? ఇదంతా నీ ట్రైనింగే కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం ఆయన చూసిన, ఆయనకు తెలిసిన ఎక్స్పీరియన్స్ తో ఆయన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చూసినాడు, జగన్ ను చూసినాడు. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నాకు ఆయన అంటే చాలా గౌరవం, నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్లికి కూడా వెళ్ళాను నేను. ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. నాగేశ్వరనే వాడిని నీ గురించి అనుకుంటున్నావయ్యా. 100 ఏళ్ళు ఏమిటి ఇలా వచ్చావు? ఒక్క మాట అంటే నేను 2 మాట్లాడతా, రెండు అంశాల మీద మాట్లాడతా. మాడానా నన్ను 2 మాటలంటే నేను 10 అంశాల పైన మాట్లాడతా. మారువా? నన్ను 3 మాటలంటే నేను 100 అంశాల మీద మాట్లాడతా. నువ్వు మారవరా? నాది న్యూమరికల్ ప్రోగ్రెషన్ ఉండదు, ఎక్స్పోనెన్షియల్ ప్రోగ్రెషన్ ఉంటుంది. అంటే ఏంటి సార్? మ్యాథమెటిక్స్ భాషలో చెప్పాలంటే నేను బిఎస్సి మ్యాథమెటిక్స్ లో డిస్టింక్షన్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ న్యూమరికల్ ప్రోగ్రెషన్, ఐ బిలీవ్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ప్రోగ్రెషన్. అది మడిచి కూడా మడవాలా? ప్రోగ్రెషన్ ఏమైంది నాకు? నన్ను పేటిఎం అంటారా మీరు? ఇవాళ 2 రోజుల కింద నేను మాట్లాడని అనుకున్న వీడియో టాపిక్ తీసుకొని ఇవాళ మాట్లాడాను. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. మీరు చూడండి, ఇక నుంచి ఎవ్రీ డే ఒక పబ్లిక్ ఇష్యూను ఆంధ్రప్రదేశ్లో పరిశోధించి ప్రజల ముందు పెడతారు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ 2018 నుంచి రెగ్యులర్ నడుపుతున్నా. సంతోషం, బతకనే ఉండి మన పేరు చెప్పుకొని 10 సబ్స్క్రైబర్స్ పెరిగితే మన పేరు చెప్పుకొని 10 రూపాయలు యూట్యూబ్ డబ్బులు, సంతోషం ఏముంది? మన తిట్టి కూడా డబ్బులు వస్తాయి. మనం తిట్టినా కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, పెరగనే ఉండి. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్, నేనేమి పొలిటికల్ ఆస్పెక్ట్స్ అంటలేను. తెలంగాణ పైన నాకు ఎలాగో తెలిసి ఇక్కడే ఉన్నాను కనుక ఆంధ్రలో కూడా స్టడీ పెడుతూ ఉంటాను. మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తాను. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. అది గుర్తుపెట్టుకోండి, వారు యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తాను. గెలిచేది నేనే, ఎందుకంటే నన్ను మీరు ఓడించలేరు కనుక. మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగంటారండి, సీన్ క్లైమాక్స్ లో నిర్ణయం చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. నేను మీకు ఎక్కడా ఎన్నికల్లో కనబడను, మీకు రాజకీయ క్షేత్రంలో కనబడను. నేను ఎక్కడ కనబడని ప్రత్యర్థిని ఏం కొడతానండి? ఎప్పుడైనా రైట్ కొట్టాల్సిందే. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. నేను వాళ్ళకేమి ఈవీఎంల మీద నా పేరేముండదు, నా గుర్తేముండదు. నన్ను తిట్టి ఎన్నికల్లో గెలుస్తారనుకునే అంత అమాయకత్వంలో టీడీపీ ఉంటే నేనేం చేస్తాను? నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. మస్తు తోలు తీసేస్తాను ఎద్దవ్వా. కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. హైట్ పెరిగే మార్గం అయితే ఇదే మాకు కొత్త కాదు మిత్రమా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా నన్ను చంద్రబాబు పేటీఎం అన్నారు. నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.